హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 78. అరేయ్, మాట్లాడితే మీనింగ్ ఉండాలిరా. దీంతో నా కాపురం ఒక మగాడితో ఇంకో మగాడి చేసే పనేనా అది అన్నాడు గోవర్ధన్. డైనింగ్ టేబుల్ మీద ఉన్న దానిమ్మ పండు చూసి గురి చూసి విసిరింది కపిల. అబ్బా చచ్చానే అన్నాడు ముక్కు మీద తగలటంతో. ఈ మధ్య నా జాతకం ఏం బాలేదురా. ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాను అన్నాడు ఏడుస్తున్నట్టు మొహం పెట్టి గోవర్ధన్. అరే ఆపండిరా, ఎప్పుడు చూసినా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. సరే గాని నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా కూర్చోండి అన్నాడు తపస్వి. తపస్వికి ఫ్రెష్గా తీసిన ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి గోవర్ధన్కి తనకి వేడిగా కాఫీ కలుపుకొని ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, అమ్మకి యాక్సిడెంట్ అయిన రోజు సంగతులు నాకు తెలియాలి. యాక్సిడెంట్కి కారణం అభియే కదా అన్నాడు జ్యూస్ సిప్ చేస్తూ తపస్వి. అవునరా, చాలా ప్లాన్డ్గా చేశాడు. వాడు కాకపోతే ఇంకెవరవుతారు చెప్పు. కొంచెమైనా అనుమానం రాకుండా అదే రోజు వాడి రిసెప్షన్ పెట్టుకున్నాడు కదా అన్నాడు గోవర్ధన్. ముగ్గురికి ఒకేసారి ఆ రోజు కావేరీ పరిస్థితి తలుచుకుంటే కోపంతో రక్తం మరిగిపోయింది. అనుకున్నాన్రా, వాడే అని డౌట్ కూడా లేదు నాకు. కన్ఫర్మ్గా వాడే, నాకు తెలుసు. చచ్చాడు వాడు నా చేతిలోనే అన్నాడు తపస్వి కోపంగా. ఒరేయ్, నువ్వు వేసిన కౌంటర్కి వాడు ఇచ్చిన రీకౌంటర్ ఇది, గుర్తుందా నీకు అన్నాడు గోవర్ధన్. నేనేం చేశానురా? ఒరేయ్, తమరి పిల్ల కోసం నువ్వు వాడిని పేపర్లోకి ఎక్కించావు. వాడు నీకంటే కన్నింగ్గా ఆలోచించి నిన్ను వీక్ చేయాలని అమ్మ మీద ప్లాన్ చేశాడు వాడు. అయితే మాత్రం నేను వాడిని మాత్రమే టచ్ చేశానురా, వాడి ఫ్యామిలీని టచ్ చేయలేదు కదా. వాడికి ఎథిక్స్ లేవురా. అమ్మకి ఏదైనా జరిగి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడినా చెప్పు. అమ్మ అలా హాస్పిటల్ బెడ్ మీద ఉండటం గుర్తొస్తే ఇప్పటికీ కూడా నాకు బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయినట్టు అనిపిస్తోంది. అలాంటి వాడిని మామూలుగా వదిలేస్తానని ఎలా అనుకున్నావురా అన్నాడు తపస్వి కోపంగా. మనసారా నవ్వుకున్నట్టు హహహ అంటూ నవ్వాడు గోవర్ధన్. ఆ సంబరం కూడా పూర్తయిందిలే. వాడిని వేరేగా నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య నువ్వు కొంచెం అమ్మ బిజీగా ఉండి ఏంటి విషయాలు పెద్దగా తెలుసుకోలేదనుకుంటా. అయినా చాలా వరకు వాడి బాబు బయటికి రాకుండా మేనేజ్ చేశాడులే అన్నాడు గోవర్ధన్ మొహమంతా నవ్వు చేసుకుంటూ. ఏం మాట్లాడుతున్నావురా, నాకు అర్థం కాలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నాడు తపస్వి. ఇంకెవరి గురించి, ఆ అభిగాడి గురించే. ఆల్రెడీ నీ పిల్ల వాడి పని పట్టే వెళ్ళింది ఇక్కడి నుంచి అంది కపిల ఆనందంగా. వాట్, పరీనా ఏం చేసింది షాకింగ్గా అడిగాడు తపస్వి. 20 రోజుల తర్వాత చెప్తేనో నువ్వింత షాక్ అవుతున్నావు. ఆ రోజు అక్కడ ఉండాల్సింది. బ్రెయిన్లో ఫ్యూజులు ఎగిరిపోతాయి. మామూలుగా కాదు, నువ్వు మెంటల్ హాస్పిటల్లో ఉండేవాడివి. ఆ పిల్ల చేసిన పనులు చూస్తే నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి గట్టి గుండె వాళ్ళవాడిని కదా, తట్టుకోగలిగాను అన్నాడు. యూ ఈడియట్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏం జరిగింది? అభి గురించి పరికి ఎలా తెలుసు? నువ్వు దగ్గరుండి మరి ఏం చేయించావురా? చెప్పి చావు అన్నాడు తపస్వి. అయినా ఇన్ని రోజులుగా నాకెందుకు చెప్పలేదు? అసలు తను ఎంత డేంజర్లో ఉందో నీకు తెలుస్తోందా? గాడ్, నా వెనక ఇంత జరుగుతుంటే మీరిద్దరూ నాకు చెప్పలేదా? నిలబడి విసుగ్గా కొంచెం ఫ్రస్ట్రేషన్గా అడిగాడు. శాంతం శాంతం, కూర్చోరా బాబు. నువ్వు ముందు. నేను రోజూ మాట్లాడుతున్నాను. నీ పిల్లకు వచ్చిన ప్రాబ్లం అంటూ ఏం లేదు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ముందు కూర్చో అని చేయి పట్టుకొని తపస్విని మళ్ళీ తిరిగి కుర్చీలో కూర్చోబెట్టింది కపిల. అసలు ఏం జరిగిందో తెలుసా? అనిరుద్ధ్ డ్రైవ్ చేస్తున్న మన కారుని ఢీకొట్టిన హెవీ వెహికల్ దొరికింది. కానీ డ్రైవర్ దొరకలేదు. దాని నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఆ రోజే మా ఇద్దరికీ అర్థమైపోయింది ఇది అభిగాడి పని అని. మా డిపార్ట్మెంట్ ఈ ఇన్సిడెంట్ని హిట్ అండ్ రన్ కేసు కింద ఫైల్ చేసింది. ఇదే విషయం ఆ రోజు మా ఇద్దరం మాట్లాడుకోవటం పర్ణిక విని నీ టీమ్మేట్స్ అమ్మని చూడటానికి వచ్చారు కదా, వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయిన ఇన్విటేషన్ అనుకుంటా పట్టుకొని ఒక్కర్తే వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయింది అభి దగ్గరికి. ఏం చేస్తాను, నేనే దగ్గరుండి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే అసలు ఆగదే, వద్దంటే వినదు. ఏం చేయాలి చెప్పు మరి అని అభి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ నుంచి బయటపడి పర్ణికను ఫ్లైట్ ఎక్కించే వరకు ఎక్కడా ఏది ఆపకుండా మొత్తం అంతా చెప్పేశాడు గోవర్ధన్. మధ్య మధ్యలో పర్ణిక చేస్తున్న యాక్షన్ అంతా చెప్తూ ఉంటే కపిలకి తపస్వికి నవ్వు ఆగలేదు. నవ్వుతున్న వాళ్ళిద్దరినీ చూసి ఉక్రోషంగా నా వేలు కూడా చితికిపోయింది చూడు, ఇదేమో నా ముక్కు పగలగొట్టింది. ఉహ్, ఈ ఆడవాళ్ళతో నేను పడలేనురా బాబు. మీ ఇద్దరికీ నవ్వులాటగా ఉందా నన్ను చూస్తే అన్నాడు ఎర్రబడిన ముక్కుని మరోసారి తడుముకొని. నువ్విప్పుడు నవ్వుతున్నావు కానీ ఆ రోజైతే నాకు పిచ్చ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఎక్కడ దొరికిపోతామో, ఆ పిల్లని సేఫ్గా ఊరు దాటించగలనా లేదా
నీకు తెలియకుండా తీసుకెళ్లాను. ఈ విషయం నీకు గాని తెలిసిందంటే ఆ రోజుతో నేను ఈ ప్రపంచాన్ని చూడటం అదే ఆఖరని ఫిక్స్ అయిపోయానురా. ఆ రోజు పర్ణిక నన్ను మామూలుగా టెన్షన్ పెట్టలేదు తెలుసా. పర్ణిక ఫ్లైట్ ఎక్కి తర్వాత గాని అప్పుడు నాకు ఊపిరి అందలేదు. వెళ్ళిపోతూ కూడా ఫైనల్ టచ్గా మెమరబుల్ నైట్ అని ఒక బొకే పంపింది వాడికి. అదొక తలనొప్పి. వాడు దాన్ని చూసే ఉంటాడు. అది చూస్తే వాడికి బాగా కాలే ఉంటుంది అని గోవర్ధన్ చెప్తుంటే వింటున్న తపస్వికి పెదవుల మీదకి మనోహరమైన చిరునవ్వు వచ్చి చేరింది. థ్యాంక్స్ పర్ణిక అనుకున్నాడు మనసులోనే. అయినా నీకెందుకు అన్నాను. అప్పటికీ కూడా ఆంటీ అలా మంచం మీద ఉండటం నాకు నచ్చలేదు. తపస్వి అలా ఉండటం చూడలేకపోతున్నాను అంది. ఆ పిల్ల ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేసిందిరా. చూడవే పర్ణిక గురించి చెప్తుంటే వీడు చూడు ఎంత బాగా నవ్వుతున్నాడో. పిల్లాడు బ్లష్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నా ఒకరికొకరు బాగానే హెల్ప్ చేసుకున్నారు. నువ్వు ఉన్నావు చూడు ఎలా కొట్టావో అని ముక్కును తడుముకొని కపిల ముందు మొహం పెట్టాడు చూపిస్తున్నట్టు. సారీ బంగారం, ఐ లవ్ యూరా అని ముక్కుని 2 వేళ్లతో గట్టిగా పట్టుకొని అటూ ఇటూ ఊపింది కపిల. ఆ అంటూ బాధతో కెవ్వుమన్నాడు గోవర్ధన్. తపస్వి కపిల ఇద్దరూ నవ్వుకొని గట్టిగా హైఫై ఇచ్చుకున్నారు. చీపొండిరా, మీరిద్దరూ దుర్మార్గులు, నన్ను బాగా చూసుకోవడం లేదు, నేను అలిగాను అన్నాడు గోవర్ధన్ ఏడుపు గొంతుతో. వాడి సంగతి చూడవే ముందు, నేను ఈరోజే పర్ణిక దగ్గరికి వెళ్తున్నాను. కపి, నువ్వు వాడు ఇద్దరూ ఒక 2 రోజులు అమ్మ దగ్గర ఉండండి. నేను అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉందని అమ్మకు చెప్తాను. తిరిగి వచ్చాక అప్పుడు అమ్మతో పరీ గురించి మాట్లాడతాను అన్నాడు లేచి నిలబడి. అయినా వాడికి పరీ ఇచ్చిన ట్రీట్మెంట్ చాలదురా, నా వంతు నేను కూడా ఇవ్వాలి అన్నాడు. ఒరే నీకో నమస్కారం. వాడిదంతా ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను మెంటల్గా వీక్ చేయటానికి. వరల్డ్ కప్లో నువ్వు వెనకడుగు వేయాలని వాడి ప్లాన్. వాడు ఏం చేశాడో నువ్వు మళ్ళీ అదే నెట్లో పడాలని చూడకు. ప్రస్తుతానికి నీ ఈగోని పక్కన పెట్టు. దేవుని దయవల్ల అమ్మ బాగానే ఉంది. అనిరుద్ కూడా బాగానే ఉన్నాడు. వాడే చేశాడని మనకి తెలిసిపోయింది కదా. వాడి మీద నీకంటే చక్కగా వాడికి తెలిసొచ్చేటట్టుగా బాగా వాడికి ఉచ్చు బిగించింది పర్ణిక. ఇప్పుడు నువ్వేదైనా చేశావంటే చిరిగి చాటంతై చాపంత అవుతుంది. అవసరం అంటావా చెప్పు? నా మాట విని వరల్డ్ కప్ అయ్యే వరకు సైలెంట్గా ఉండురా. నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. నీ బెస్ట్ ఏంటో అమ్మకి చూపించు. ఈ లోకం నువ్వు మెచ్చుకునేటట్టు చెయ్యు. అదే ఆ అభిగాడికి నువ్వు ఇచ్చే టిట్ ఫర్ టాట్. నిన్ను ఎలా అయితే డౌన్ చేయాలనుకున్నాడో, ఎక్కడైతే నిన్ను పడగొట్టాలనుకున్నాడో నువ్వక్కడే లేచి నిలబడి వాడికి చూపించు. అప్పుడు నువ్వు పరి ఇద్దరూ గెలిచినట్టే. వాడి ప్లాన్ నిన్ను వీక్ చేయాలనే కదా. సో నీ ప్లాన్కి లొంగలేదు నేను. ఎప్పుడూ నేను వీక్ కాదు, నేను ఎప్పుడూ డబుల్ స్ట్రాంగ్ అని వాడికి చూపించు. అలాంటి పెర్ఫార్మెన్స్ నువ్వు ఈ వరల్డ్ కప్లో ఇవ్వాలి. తిరిగి వచ్చాక వాడిని ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. నా మాట విను. ఇప్పుడు నువ్వేదైనా చేశావంటే అమ్మ మనిషి మాత్రమే కోలుకుంది. ఇంకా మానసికంగా ఆవిడ భయంగానే ఉండి ఉంటుంది అని గోవర్ధన్ నచ్చ చెప్తుంటే కపిల కూడా అవునరా, వాడు చెప్పేది రైట్. నీ పగని పంచుకున్నందుకు పర్ణికకి మంచి ట్రీట్ ఇవ్వు. ఫుల్ జోష్తో నువ్వొక 2 డేస్ వెళ్ళిరా. అమ్మ దగ్గర నేనుంటాను. నీకొచ్చే భయమేం లేదు. నీకు జరిగిన దానికి ఫుల్ కౌంటర్ ఇచ్చే వచ్చిందిగా నీ పిల్ల. ఇన్నాళ్ళకి గోవుగాడు కరెక్టైన మాట చెప్పాడురా. అంచేత నువ్వు వరల్డ్ కప్ వరకు సైలెంట్గా ఉండటమే బెస్ట్ అని కపిల కూడా చెప్పటంతో గోవర్ధన్ మాటల్లో నిజం ఉందని అనిపించి అప్పటికి చల్లబడ్డాడు తపస్వి. ఒరే ఇది చూడు అని ఆ రోజు పర్ణిక రంజిత్ గుండెల మీద కాలేసి వాడి హెయిర్ని అంటించిన ఫోటోను చూపించాడు తపస్వికి. అంతా చూస్తున్న తపస్వి, వీడేంట్రా ఇలా ఉన్నాడు, ఇక మీదట ఏ అమ్మాయి వీడి మొహం చూడదు, కొన్నాళ్ల పాటు వీడికి ఇక పబ్బులు క్లబ్బులు అన్నీ బంద్ అన్నాడు నవ్వుతూ. నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా. వాడిలాగే ఉండిపోతాడా? ఎంచక్కా ఏ విగ్గో కొనుక్కొని బయట తిరుగుతాడు. ఇంట్లోనే మూలన కూర్చుంటాడని అనుకుంటున్నావా నువ్వు అన్నాడు గోవర్ధన్. అది నిజమేలే, వీడికి జన్మలో జుట్టు రాదిక అని నవ్వుకున్నారు ముగ్గురు. సరేరా, మీరిద్దరూ ఈవినింగ్ కల్లా ఇంటికి రండి. మీరు వచ్చాకే నేను వెళ్తాను అన్నాడు తపస్వి. 15 రోజులు దాటిపోయినా సియా మళ్ళీ అభి దగ్గరికి రాలేదు. కనీసం కాల్ కూడా చెయ్యలేదు. అభి కాల్ చేస్తాడేమోనని ఎక్కడో ఒక చిన్న ఆశ సియాలో. అది కూడా రోజు రోజుకి గడుస్తున్న కొద్దీ అడుగంటిపోయింది. డాడీ, నువ్వు తలుచుకుంటే వాడిని ప్లేయర్స్ లిస్టులోంచి తీసేయలేవా? ఆ సెలబ్రిటీ హోదా చూసుకునే వాడలా విర్రవీగుతున్నాడు అంది సియా కోపంగా. బేబీ, అలా చేయొచ్చు, కానీ నా పర్సనల్స్ని పాలిటిక్స్ కోసం వాడుకున్నట్టు అవుతుంది. ఈరోజు అభి మీద నీకున్న కోపం రేపుంటుందా చెప్పు? ఏమో, వరల్డ్ కప్లో వండర్స్ చేస్తాడేమో, ఎవరికి తెలుసు. అయినా ఈ మ్యాచ్లో గెలుపు ఓటములన్నీ పక్కన పెట్టాయి.
ఒక మామూలు వైఫ్గా ఆలోచించు బేబీ. వెయిట్ అండ్ సీ. బ్రేకప్ చెప్పేయటానికి అభి ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కాదు, హస్బెండ్ అని కూతుర్ని ప్యాంపర్ చేశాడు తివారీ. ఏమో డాడీ, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ ఇప్పుడు నాకు నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అనిపిస్తోంది అంది బాధపడుతూ. కూతురు అలా బాధపడటం చూసి తివారీకి మనసంతా కలిచివేసినట్టు అనిపించింది. అందరూ నన్ను చూసి దీనికి మంచి పని అయింది అనుకుంటారు కదా డాడీ. ఏంటో అభి అంటే నాకు పిచ్చి ఇంట్రెస్ట్. ఎలా అయినా అభిని పొందాలని, హస్బెండ్గా చేసుకోవాలని చాలా కలలు కన్నాను. నువ్వు వద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుస్తోంది, బాయ్ ఫ్రెండ్ వేరే, హస్బెండ్ వేరే కదా డాడీ. ఇప్పటికే అభి అంటే ఇంకా ఇష్టంగానే ఉంది, కానీ తను చేసిన పనులు తలుచుకుంటే మాత్రం మనసుకి చాలా కష్టంగా ఉంది డాడీ అంది ఏడుస్తూ. ప్లీజ్ బేబీ, అయిందేదో అయిపోయింది. అయిపోయిన దాన్ని తలుచుకొని బాధపడకు. అభి కూడా నిన్ను ఇష్టపడే చేసుకున్నాడు కదా. చూద్దాం, కొద్ది రోజులు దూరంగా ఉంటే తను నీకు దగ్గరవుతాడేమో. కూతుర్ని ఓదార్చడానికి అలాంటి మాటలు అన్నాడు. కానీ తివారీకి అభి మీద అస్సలు నమ్మకం లేదు. ఇంటికి వెళ్ళిన తపస్వి మరియా కాల్ చేస్తుంటే కంగారుగా అనిపించింది. ఎందుకు కాల్ చేస్తుందా అనుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.